హాయ్ హలో నమస్తే మిత్రమా. ఈ గుర్రం కథ ప్రతి ఒక్కరూ వినాలి. ఈ వీడియోని లాస్ట్ వరకు వినండి. ఒక గుర్రం పగలంతా పనిచేసి తన కొట్టాంలోకి సాయంత్రం తిరిగి వస్తుంది. అబ్బా, ఈరోజు చాలా కష్టపడ్డా, బాగా అలసిపోయాను, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుంటుంది. అంతలో గుర్రాన్ని కలిసేదానికి ఒక పిల్లి వస్తుంది. గుర్రం ఆ పిల్లితో మామూలుగా మాట్లాడుతూ, రేపటి నుంచి కొంచెం తక్కువగా పనిచేయాలనుకుంటున్నాను మిత్రమా, చాలా అలసిపోతున్నాను, రేపు కొంచెం విశ్రాంతి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను, ఏదో మాట వరుసకి చెబుతుంది. అది విన్న ఆ పిల్లి చిన్న క్యాండిడేట్ కాదు కదా, పక్కనే ఉన్న ఆవు కొట్టాంలోకి వెళ్ళి, గుర్రం ఇక్కడ ఉండాలనుకోవటం లేదట, యజమాని చాలా కష్టపెడుతున్నాడట, ఇంకా చాలా ఇబ్బంది కూడా పెడుతున్నాడట అని చెప్పింది. అది విన్న ఆవు మేక దగ్గరికి వెళ్ళి, గుర్రం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటుందట, యజమాని దాన్ని దారుణంగా కొడుతున్నాడంట, పాపం తినడానికి తిండి కూడా ఏమీ పెట్టడం లేదట అని చెబుతుంది. అది విన్న మేక కుందేలుండే దగ్గరికి వెళ్ళి, మన గుర్రానికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదట, యజమాని కొరడాతో కొడుతున్నాడట, తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదట, అందరి పని దానితోనే చేయిస్తున్నాడట, నాకు తెలిసి అనేకంగా గుర్రం రేపు ఖచ్చితంగా వెళ్ళిపోతోంది అని చెబుతుంది. కొంతసేపు తర్వాత అక్కడికి యజమాని దగ్గర పనిచేసే పాలేరు వస్తాడు. కుందేలు ఆ పాలేరుతో, మీ గుర్రం ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదు, అది వేరే ఫామ్ చూసుకుందట. గుర్రం చెప్పింది, ఆ ఫామ్ యజమాని చాలా మంచివాడు, కొట్టడం కాదు కదా, పని కూడా చాలా తక్కువగా చేయించుకుంటాడు, తిండి కూడా బాగా పెడతాడు అని చెప్పిందట. అది విన్న పాలేరు పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళి, అన్నా, మన గుర్రం మనకి నమ్మక ద్రోహం చేస్తుందన్నా, రేపు ఉదయాన్నే అన్ని జంతువులను తీసుకొని వేరే ఫామ్కు వెళ్ళిపోతుందట అని చెప్తాడు. పాలేరు మాటలు విన్న యజమాని ఆగ్రహంతో ఊగిపోతూ ఆ రోజు రాత్రికి గుర్రానికి విషం ఇచ్చి చంపేస్తాడు. పాపం గుర్రం ఏం చేసింది? అది ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలే, ద్రోహము చేయలే కదా, కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేదు. కానీ గుర్రం చేసిన తప్పంతా దాని మనసులో ఉన్న మాట దాచుకోకుండా వేరే వాళ్ళకి చెప్పడం. మిత్రమా, జీవితంలో ఒక ఒట్టు వేసుకోండి, నా మనసులో ఉన్న మాట ఎవరికీ చెప్పను అని. మన ముందు మన వాళ్ళుగా, మన మంచి కోరేవారుగా నటిస్తారు, కానీ వెనుక మన బాధని జోకులేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. దాన్ని పలు రకాలుగా ప్రచారాలు చేస్తారు. అందుకే మన మనసులోని బాధను, మన ఇంటి రహస్యాలను, మన సంపాదన గురించిన విషయాలను, మనం కొనే వస్తువులు అవి ఏవైనా, బండ్లైనా బంగారైనా, ఎవరికీ షేర్ చేయకండి. గుట్టుగా ఉంటేనే సంసారమైనా వ్యాపారమైనా బాగుంటాయి. గుట్టు రైట్ అయితే అదిగో ఆ గుర్రం కథే, ఆ గతే మనకు కూడా. విన్నారుగా, రేపు ఉదయం మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. వీలైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.